తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 14/11/2024 గురువారం రోజు మీ అందరికీ ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈరోజు మీ ఖాతాల్లో ఖచ్చితంగా అయితే జమ అవుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. అన్ని జిల్లాల వారికి ఈరోజు తప్పకుండా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతుకైతే మెసేజ్ కూడా వస్తాయని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించారు. అలానే మనకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సంతకం పెట్టేసి మనకైతే డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మనకి వాళ్ళు విడుదల చేసిన అమౌంట్ ఎంత, ఎన్ని ఎకరాల వరకు అయితే పడుతున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను. అంతకుముందు మీరు ఏం చేశారంటే ఒకసారి మీకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేయండి. అలానే మీరు కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరైతే ఆ లైక్ని అయితే కొట్టేయండి. మీరు ఆ లైక్ కొట్టడం వల్ల నేను ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్. ఎవరు ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. రైతు భరోసా అనేది ఇంక అందరికైతే అమౌంట్ అయితే పడిపోతున్నాయి అనమాట. ఈ రోజుతోటే లాస్ట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఎకరానికి 7,500 చొప్పున మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. మొత్తంగా వచ్చేసి 10 ఎకరాల వరకు ముందుగా అయితే పడబోతున్నాయి అనమాట. మరి 20 ఎకరాల వరకు అయితే దాని గురించి అయితే ఇంకా ఆగాల్సి అయితే ఉంది. ప్రభుత్వం కూడా దాని గురించి అయితే కాస్త టైం అయితే ఇస్తామని చెప్పి, అంటే దాని గురించి కూడా ఆలోచించి 20 ఎకరాల వరకు అందిస్తుందా, 10 ఎకరాల వరకు అందిస్తుందా, లేకపోతే 7.5 ఎకరాల వరకే అందిస్తుందా అన్న దాని గురించి మనకు స్పష్టత చేస్తామని చెప్పారు. ఓకే, ముందుగా ఈరోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయన్న దాని గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను చూపించబోతున్నాను అనమాట. అంతకంటే ముందు మీరు ఇక్కడ చూసుకోండి, రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఇక్కడ మీ ఎకరానికి 7,500 పెట్టుబడి సాయం అయితే ఈ నెల ఆఖరి నుంచి అయితే పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే తెలుస్తుంది. దీనికోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆశ్రయించినట్లు సమాచారం. అయితే మీరు ఇక్కడ చూసుకోండి, రైతు భరోసా విషయంలో మనకి ఇక్కడ ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖను అయితే ఆశ్రయించారు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే నిధుల కోసం అయితే మనకైతే వెళ్ళడం అయితే జరిగింది. సుమారుగా వచ్చేసి 7,000 కోట్ల పైగా అయితే అమౌంట్ అయితే కావాలి కాబట్టి అందుకనే మనకైతే ఆర్థిక శాఖను అయితే సాయం అయితే అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ అమౌంట్ అనేది సరే 7,500 చొప్పున అయితే అందజేస్తున్నాం, కానీ ఎన్ని ఎకరాల వరకు అందించాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుతున్నారనమాట. 7.5 లేదా 10 ఎకరాల వరకు అయితే ఇవ్వాలి, దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సమాచారం అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అమౌంట్ పైన మీకు ఇంకొక స్పష్టత ఏంటి అంటే సాగు చేసే భూములకే అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఇప్పటికే అమౌంట్ అనేది లేదు, ఇలా సాగు చేయని భూములకు కూడా అందరికి ఇచ్చుకుంటూ పోతే మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి నష్టం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒకటే చెప్తుంది, ఏమనంటే సాగు చేసే భూములకే ఇద్దాం. అలానే వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైతే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఏమైనా కలిగి ఉంటే మాత్రం వాళ్ళకైతే అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్పారనమాట. కేవలం ప్యూర్గా రైతు అనుకున్న వాళ్ళకే, రైతుకే మనమైతే డబ్బులు అందివ్వాలి, సాగు చేసే రైతుకే ఇవ్వాలి అని చెప్పేసి అయితే దృష్టి పెట్టిందనమాట. అలానే మీరు ఇక్కడ చూసుకోండి, ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్ల పైగా ఆసరా ఉంది. నిధులు సర్దుబాటుపై ఆర్థిక శాఖని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆశ్రయించారు. అయితే ఇక్కడ త్వరలోనే ఇక్కడ చూసుకోండి, మనకి ఈ నెల ఆఖరిలోగా పూర్తి చేయాలని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం. అసెంబ్లీలో దీని గురించి అంటే 7 ఎకరాల వరకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలా, 15 లేకపోతే 20, దాని గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్పారనమాట. 10 ఎకరాల వరకు ఇస్తారా అని చెప్పేసి కూడా వీళ్ళు అడుగుతున్నారు. మ్యాక్సిమం 10 ఎకరాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ గైడ్లైన్స్పై ఇక్కడ మీరు ఇంకొకటి సిద్ధం అయితే ఉండండి, క్యాబినెట్ భేటీ ఉందని చెప్పేసి చెప్పారు. ఓకే, ఇక మొత్తంగా ఇది వచ్చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి, అది సాగు చేసే భూములకి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇది అనమాట మొత్తం టోటల్గా వచ్చేసి. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.